7 కొండలపైన కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి నెల విశేష పూజలు జరుగుతాయనే విషయం తెలిసిందే. మార్చి 17న శ్రీవారి ఆలయంలో కోయలాళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలోని తిరుమల శ్రీవారి ఆలయంలో ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. భక్తులు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్చి 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మార్చి 17వ తేదీ మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ప్రతి సంవత్సరం తిరుమలలో కొనసాగుతున్న ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. కోయిలాళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 16వ తేదీ ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించబడవు అని టీటీడీ పేర్కొంది. అదేవిధంగా మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ కారణంగా మార్చి 18వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది.